ఓం ఓం ఒకసారి అందరూ కూడా చిన్ముద్ర వేయండి. నిటారుగా కూర్చోండి, చేతులు నిటారుగా పెట్టండి. ఓంకారం చెప్పేది అందరూ కూడా ఒకసారి గమనించండి, తర్వాత మీరు చెప్తారు. ఓం ఇప్పుడు అందరూ కూడా ఓం అని క్లుప్తంగా చెప్తాను. అందరూ ఒకేసారి చెప్పాలి. గంట ఎట్లా మోగుతుంది అట్లా ధ్వని అందరికీ ఒకటే రావాలి. పెదవులు మూసేయాలి. ఓ కంఠం ఉంటుంది కదా, ఓ తర్వాత వెంటనే మకారం పలుకుతుంది అనమాట. ముక్కుతో నాదం పలుకుతుంది. అందరు కూడా ఒకసారి చూడండి. ఓం చెప్పండి. ఓం 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 అందరూ ఓం 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 అహం అస్మి చెప్పండి. అహం అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేను ఉన్నాను. మళ్ళీ చెప్పండి. అహం అస్మి, నేను ఉన్నాను. అహం అస్మి, నేను ఉన్నాను. సభను అలంకరించినటువంటి యొక్క సభాధ్యక్షులైనటువంటి యొక్క ఆత్మానందపురి స్వాముల వారికి, తర్వాత పూజ్యులైనటువంటి స్వాముల వారికి ప్రణామములు. అట్లాగే మీ అందరూ కూడా ఏ స్వరూపాలు? ఎక్కడున్నాడు భగవంతుడు? ఆత్మ ఎక్కడ ఉంది? అందరూ ఏ స్వరూపాలు? మీ పేరేంటి? మీ పేరేంటి? రఘురామరెడ్డి. మరి ఆత్మని చెప్పలేదు మీరు, రఘురామరెడ్డి చెప్తున్నారే. ఇందరూ భగవాన్ అని చెప్పాలి కదా మీరు. ఇప్పుడు ఏం చెప్పారు? మేము ఆత్మస్వరూపాన్ని భగవాన్ అన్నారు కదా, మరి ఏం చెప్పాలి? ఆయన పచ్చ చొక్క వేసుకుని ఆయన. మీ పేరేంటే? సుబ్రాయుడు వెనుక వినపడదా? వినిపించడం లేదా? ఏం పేరు? ఫెయిల్ అయిపోయినావు. నీకు ఆత్మ దర్శనం కాదు. ఇంకా పరమాత్ముడు ఇక్కడ ఏం చెప్పారు? పరమాత్మ ధ్యానిస్తే ప్రత్యక్షం అవుతాడా గురించి సందేహం అన్నమాట. అక్కడ వదిలిపెట్టేశారు. అవుతాడా కానీ సందేహం, దాన్ని గురించి అని చెప్పారు. అంటే అవును కాదు రెండు చర్చ అన్నమాట. సరే, ఇప్పుడు ఆ పక్కన ఉన్నాడు కదా ఆయన, ఆయనకు నేను ఉన్నాను అని చెప్పండి. అయ్యా చెప్పండి. అందరూ ఒకటే చెప్తారా, రెండు చెప్తారా? ఏమైతేడా? సర్వనామము, సర్వులకు నామము, సదానామము, సనాతన నామము ఏమిటి? ఏమిటి చెప్పాలి, గట్టి చెప్పాలి. మీ ఊరి దగ్గర వినిపించాలి. నువ్వు చెప్పింది ఇక్కడ నువ్వు వెళ్ళి అక్కడ ఏం చెప్పలేవు, మళ్ళీ ఇక్కడ చెప్పిందే వినిపిస్తాను. అక్కడే సరిపోతుంది అనమాట. అందరూ ఒకటే చెప్తారా, వేరున్నాయా? గట్టి చెప్పాలి, గట్టిగా. ఇది కరెక్టేనా? అందరు సత్యమేనా? నేను ఉన్నాను. ఇంకా ముందుకు వెళదామా? నిత్యానందం చెప్పండి. వద్దా మీకు? ఇక్కడికి వచ్చింది చిదానందం దగ్గరికి, ఆత్మానందము. కాబట్టి ఆ పరపర ఆత్మానందం, చిదానందం రెండు ఆనందమే. కాబట్టి కానీ ఎట్లా వస్తుంది మీకు? మీకు రావాలి కదా.
ఊరికి వస్తే సరిపోయిందా? నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? మళ్ళీ మేమంటారు. మీ గురించి చెప్పండి, ఆయన వాళ్ళ గురించి ఎందుకు? ఆయన చెప్తారు, నువ్వు మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు అక్కడ ఎవరున్నారు చెప్పండి. గురువైనా ఎవరైనా ఇక్కడ ఎవరున్నారు? నేను ఉన్నాను. అందరు చెప్పండి. ఎక్కడైనా ఎవరున్నారు? అంతే. ఇదే పరమాత్మ. ఇక్కడ ఏదో అక్కడ అది. ఎక్కడైనా నేను ఉన్నాను. తత్వం అసి. తత్ ఎవరు? అహమస్మి. త్వం ఎవరు? అహమస్మి. అంతే కదా. తత్ ఎవరు? తత్ అనేది ఎవరు? ఎక్కడైనా చెప్పినా. ఇప్పుడు ఉదాహరణకు ఇంద్రసేన గారు ఉన్నారు, ఆయన తత్ ఆయన అని చెప్పారు. ఆయన సుబ్బరాయుడు అన్నారు త్వం అని చెప్పారు. తత్వం అసి అన్నాం. తత్ ఎవరు? త్వం ఎవరు? తత్ అహమస్మి, త్వం అహమస్మి. కాబట్టి అహమస్మి. తత్ ప్లస్ త్వం ఈజ్ ఈక్వల్ టు అహమస్మి. అర్థమైందా? అంటే సర్వశాస్త్రాల సారం ఏమిటంటే, సర్వవేదాంత సారము, సర్వశాస్త్రాల సారము అన్నీ కూడా ఏమిటంటే ఎక్కడ ఆగినాయి మీకు? అహమస్మి. భగవద్గీత సారం ఏంటి? అర్జునుడు యుద్ధం చేశారా చేయలేదా? చేశాడు. ఏమన్నా చేతులు ఎత్తండి. చేశారా? ఆయన వచ్చి అర్జునుడు చేయలేని బాబు అని చెప్పి అస్త్రాన్ని వదిలిపెట్టేసి ఏడ్చుకుంటూ రథంలో కూర్చుంటే ఎక్కడ చేశాడు అర్జునుడు? ఏం చేశారు? రథం యుద్ధానికి వచ్చిన తర్వాత అర్జునుడు చేసిన పని ఏంటి? అర్జునుడు ఏం పని చేశాడు? వచ్చి యుద్ధానికి వచ్చి ఏం చేశాడు? ఇవన్నీ నాకొద్దు, నేను యుద్ధం చేయలేను అని చెప్పి అక్కడ వదిలేసేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అంతే కదా. రథోపస్థ కౌంతేయ అని చెప్పి రథంలో కూలబడిపోయినాడు. అయితే ఇప్పుడు యుద్ధము వదిలేశాడు కదా, మరి ఎవరు చేశారు? ఎవరు చేశారు అంటే ఏమి రోగం వచ్చింది అర్జునికి? మరణము. నేను చేస్తాను, లేకుంటే వాళ్ళు చేస్తారు, అందరూ ఎవరైనా చేస్తారు. కాబట్టి మరణము అనేటువంటి యొక్క ఏది వ్యాధి వచ్చింది. ఎవరికి? చికిత్స ఎవరు చేశారు? కృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడు? కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు చెప్పండి. భగవద్గీత చదువుతున్నారు అందరూ, మీరందరూ. అది ఏడవకు నాయన చెప్పినట్టు. తర్వాత ఏం చెప్పాడు? ఏడవకు నాయన అని చెప్పి ఓదార్స్తాడు. తర్వాత ఏం చెప్పి అసలు విషయం ఏం చెప్పినారు? ఇప్పుడు చూడండి, అర్జునికి ఒక అస్త్రం ఇచ్చారు. ఏం చెప్తారు? ఎవరు చెప్తారు అస్త్రం? అర్జునికి ఒక అస్త్రం ఇచ్చాడు. ఏం అస్త్రం అది? ఏమస్త్రము? ఇక్కడ మనము గీతలో ఉన్నాం, శ్రీ భగవాన్ దగ్గర ఉన్నాం. ఏమి అస్త్రం ఇచ్చాడు పరమాత్మ? ఇంకా నత్వేవాహం జాతునాసం, ఒకటే అస్త్రం ఇచ్చారు. అహం జాతు నా ఆసం నా ఏవ అంటే ఏమిటి? అహం అస్మి, నేను ఉన్నాను, ఒకటే అస్త్రం ఇచ్చారు. అంతేనా? భగవద్గీత అంతా చూడండి, ఏం అస్త్రం దొరుకుతుంది మీకు? అహమస్మి. మత్త పరతరం నాణ్యత్. అంతేనా? ఎక్కడ చూసినా యచ్చాపి సర్వభూతానాం బీజం తద్ అహం. అంటే ఇక్కడ ఏమిటంటే మనకు పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, దైవము, దేవుడు, భగవాను, ఇంకన్నీ ఎన్నో పదములు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే అన్ని కన్ఫ్యూజ్ అయిపోతాయి, ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను ఉన్నానది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా?
లేనని ఎవరన్నా అంటారా? అనగలరా? అంటారు ఎవరన్నా? అనలేరు. ఇది ఎవరు ఎవరు పలుకుతున్నారు ఇప్పుడు? ఇది పరమాత్మ. పరమాత్మ అంటే ఎక్కడో కూర్చొని లేడు, ఏ రూపంలో లేడు. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి యొక్క ప్రతి క్షణము కూడా పరమాత్మే పలుకుతున్నాడు. పలుకు ఎట్లా వస్తుంది? నేను పలుకుతున్నాను, నేను పలుకుతూ ఏమంటే ఎట్లా ఉన్నాను? పలుకుతూ చెప్పండి. అది నేను పలుకుతూ ఉన్నాను. పలకకుంటే లేనా? పలకుంటే లేనా? పలకకుండా ఉన్నాను. కాబట్టి పలుకుతో సంబంధం లేకుండా నేనున్నాను. అనాదిత్వ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. నీ పలుకుతో సంబంధం లేదు. నువ్వు పలకకుండా నేనున్నాను, పలికినా ఉన్నాను, చచ్చినా ఉన్నాను. చచ్చినా అని నువ్వు ఏది అనుకుంటున్నావో అది, చావకుండా ఉన్నాను, చచ్చినా ఉన్నాను, ఎటైనా ఉన్నాను. అయితే ఇక్కడ ఏమిటంటే మనం గుర్తించాల్సింది, పరమాత్మ అంటే ఈజ్ ఈక్వల్ టు అహమస్మి, నేను ఉన్నాను. మరి ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ అంటే చెప్పినారు, బాగుంది, నేను ఉన్నాను. మరి ఆత్మ అంటే ఎవరు? ఆత్మ గొప్పదే, పరమాత్మ గొప్పదే? చెప్పండి. ఎట్లా చెప్తారు? ఇంకొక సరే, బాగుంది. ఆత్మకు పరమాత్మని ఒక పదం వేసాం కాబట్టి పరం గొప్ప ఆత్మ అనేటువంటి యొక్క అర్థం వస్తుంది. అట్లా కాదు. ఇక పరమాత్మ అనేటువంటి ఒక్కసారి చెప్పండి మీరు. ఒక మాట చెప్తాను. బీజం గొప్పదా, చెట్టు గొప్పదా? చెప్పండి. చెప్పడానికి ఎందుకు లేదు? చెట్టు అంతా ఎక్కడ పెడుతుంది? చెట్టు అంతా ఎవరు తీసుకుంటారు? చెట్టు అంతా ఏమి ఉత్పత్తి చేస్తుంది? బీజాన్ని. ఆ బీజం అహమస్మి. బీజం ఎవరు? బీజము వికసించింది అనుకోండి, మొలక వచ్చింది అనుకోండి, చెట్టు అయింది అనుకోండి, చెట్టు అంతా ఎవరు? ఎవరు? స్థూల రూపంలో చెప్పండి. ఇప్పుడు చెట్టు ఉంది అక్కడ ఎదురుగా, చెట్టు అంతా ఎవరు? అది బీజం కాకుండా ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? డౌట్ ఎవరికైనా ఉందా? చెట్టు అంతా ఎవరిని ఉత్పత్తి చేస్తుంది? అది విశ్వం. ఏమిటంటే మహాత్ములలో బీజం నేను ఉన్నాను. పండులో ఏముంటుంది చెప్పండి? బీజం ఉంటుంది, విత్తనం ఉంటుంది. అంటే చెట్టు యొక్క తమేవచ ఆద్యం పురుషం ప్రపద్య, చెట్టు యొక్క ఆది స్వరూపం అయితే ఉందో అదే చెట్టు అంతా ఉత్పత్తి, కృషి చేస్తుంది, బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఒక మంత్రం ఏంటంటే, మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం జాతి తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం. మయ్యేవ సకలం జాతం. ఇప్పుడు చూడండి, మయ్యవని ఎవరు చెప్పాలి ఈ బోధ? ఇప్పుడు పరమాత్మ బోధన ఏవైతే చెప్పడానికి ఇంకోటి అనుకోవద్దు. ప్రతి చెట్టు, ప్రతి వృక్షం, ప్రతి పదార్థము ఎవరు బోధ చేస్తున్నది? అహమస్మి బోధ, నేను ఉన్నాను బోధ. మీరంతా ఎవరు బోధ చేస్తున్నారు? నేను ఉన్నాను బోధ. చెట్టు చూడండి ఏం బోధ చేస్తుంది? ఈ బోధ ఎవరు చెప్పారు? ఇది కైవల్యోపనిషత్తు చెప్పింది వాక్యం, మంత్రం. కానీ చెట్టు విత్తనం ఏం చెప్తుంది? మయ్యేవ సకలం జాతం. ఏం చెప్తుంది? విత్తనం వచ్చి ఏం చెప్తుంది? ఈ చెట్టు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, పుట్టింది? మయ్యేవ, నేను వికాసంతో పుట్టింది చెట్టు, మొలకగా వచ్చింది, చెట్టు అయింది. మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. చెత్త అంతా ఎక్కడ ప్రతిష్టమైంది? ఎక్కడ నిలిచి ఉంది? నేను నిలిస్తే నిలిచి ఉంది ఇదంతా. మయ్యేవ సర్వం లయం జాతి. చెట్టు అంతా ఎక్కడ లయమైపోతుంది? ఎక్కడ లయమవుతుంది? చెట్టు కనిపిస్తుంది కదమ్మా, ఎక్కడ లయమవుతుంది? ఎక్కడ? అర్థం కావడం లేదా? విత్తనంలోనయ్యా. చెట్టు అంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ప్రోగ్రామ్ భాషలో మాట్లాడి, కంప్యూటర్ భాషలో ప్రోగ్రామ్ రాస్తే ప్రోగ్రామ్ అంతా దేనికి ఒక ఫంక్షన్ కోసం రాస్తే ప్రోగ్రామ్ అంతా రాసేస్తే ఒక ఫంక్షన్ నిర్వహిస్తుంది. అట్లాగే ఇప్పుడు చెట్టు అంతా ఎక్కడ పెడుతుంది? చెట్టునంతా విత్తనంలో పెడుతుంది. ప్రోగ్రామ్ రాసేసింది. ఎట్లాంటి ప్రోగ్రామ్ రాసింది? మళ్ళీ ఆ విత్తనం వేస్తే మళ్ళీ చెట్టు, మళ్ళీ విత్తనం, అదే విత్తనం ఉత్పత్తి కావాలి, అంత ప్రోగ్రామ్ రాసింది. అంటే ఏమిటంటే ఇక్కడ మన సారాంశము, చెట్టులో ఏది పరం గొప్పది? ఏది? చెట్టు గొప్పదా, విత్తనం గొప్పదా? చెట్టు అంతా ఏమి ఉత్పత్తి చేస్తుంది? విత్తనం. కాబట్టి చెట్టు అనేదంటే బ్రహ్మ, అంటే విశ్వం అంతా చెట్టు. మొలక అంటే ఏ మొక్క, ఏ బీజం నుండి వస్తుందో అది మొలక. మొలక ఏదైతే వస్తుందో అది ఆత్మస్వరూపం, చెట్టు బ్రహ్మస్వరూపం. ఈ పండు ఉంటుంది కదా, అది భగవాన్, అది గురువుల స్వరూపం.
గురువు కానీ భగవాన్ స్వరూపం కానీ ఒకటే. ఆ గురువులో భగవాన్లో ఏమి ఉంటుంది? పండు ఎప్పుడవుతుంది చెప్పండి? పండు అవుతుంది. పండు ఎప్పుడవుతుంది? తిక్కాయన చెప్పండి మా, మీరు చెప్పండి. పండు ఎప్పుడంటాం? మీరంతా రైతులే కదయ్యా, నేను వచ్చేటప్పుడు ఏంటి ఎందుకు రైతులే కదా? అందరు పక్వేనండి. మీరు చెప్పండి మా, మీరు కొంచెం బుద్ధి పెట్టండి, ఆలోచన చేయండి. ఏం నష్టమేం లేదు మీకు, ఏదో ఏదో తెలుసుకోవాలని ఏం లేదు, ఒక్కటి తెలుసుకుని చాలా అంతా తెలిసినట్టే. ఇంకొంచెం విశాలంగా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నా మనం? పండు పక్వం ఎప్పుడవుతుంది? అర్థం కదా మీకు? లోపల బీజం ఏర్పడితే కాయ పండైపోతుంది, అంతే. అంతేనా? లోపల బీజం సిద్ధిస్తే కలర్ మారిపోతుంది, రంగు మారిపోతుంది, పక్వం అయిపోతుంది. అది మహాత్ముల యొక్క బోధ. మహాత్ముడు అంటే, గురువు అంటే ఏంటంటే లోపల సిద్ధి పొందుతూ ఉంటాడు, సిద్ధిస్తూ ఉంటుంది. ఎవరు సిద్ధి? అహమస్మి, నేనున్నాను సిద్ధి. ఎప్పుడైందో అప్పుడు ఏమవుతుంది? బయటికి ఈ రసం అంతా మీకు ప్రసారం చేస్తుంటారు. ఏది? జ్ఞానము, రసం. ఇదంతా రసం. చెట్టులో ఏం ప్రవహిస్తుంది? రసం. ఏది బాగుంటుంది మీకు? చెట్టులో రసం బాగుంటుందా, పండులో రసం బాగుంటుందా? అది గురువులు ఇచ్చేటువంటి యొక్క జ్ఞానం, ఎరుక జ్ఞానం, ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, పరమాత్మ, ఆత్మ అంటే మొలక, బ్రహ్మం అంటే చెట్టు, పండు అంటే భగవాన్ స్వరూపం, అదే శ్రీ భగవాన్ ఉవాచండి, అదే గురువు స్వరూపం. అందులో ఏముంటుంది? అహమస్మి సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరమాత్మ ధ్యానము. పరమాత్మ ఎవరు చెప్పండి? పరమాత్మ ఎవరు? ఇప్పుడు పరమాత్మ ఎవరు? ఇంకా డౌట్ ఉందా? పరమాత్మ ఎవరు? ఇప్పుడు అహమస్మి, నేను ఉన్నాను అనేది ఉందా మీకు? ఉందా లేదా? ఇప్పుడు విభాగం చేద్దాం. ఏం పేరేంటయ్యా? పేరు చెప్పయ్యా. నాగ నందీశ్వర రెడ్డి. ఇదేమిటి? ఆయన పేరు పక్క పెట్టేద్దాం. ఇంకెవరున్నారు అక్కడ? ఇంకోటి కనిపిస్తుందయ్యా, నాగ నందీశ్వర రెడ్డి. ఎవరి పేరు అది? ఆ దేహం పేరు గుర్తుపట్టడానికి. ఫలానా ఐడియాని మాట్లాడుతాయండి. ఆ దేహాన్ని పక్కన పెడతాం. ఇంకెవరున్నారు? ఎవరున్నారు? ఆత్మరుగు పోవద్దయ్యా, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. పేరు పక్క పెట్టేశాం, ఆ రూపము పక్క పెట్టాం. ఇంకెవరున్నారు అక్కడ? మనస్సుందా? మనసుందా? మనసు తర్వాత ఇంకెవరున్నారు? గుణం. ఒక మనిషి అంటే ఏమిటంటే 4 స్వరూపాలు. 1 దేహము, 2 మనస్సు, 3 గుణము, ఆ తర్వాత ఉన్నదే అహమస్మి, నేను ఉన్నాను. ఈ 4 ఎవరు నేను? పరమాత్మ ఎవరు? పరమాత్మ ఎవరు? దేహము లేదు, మనసు లేదు, గుణము లేదు, మిగిలినదే పరమాత్మ. ఇందాక మనం ఓంకారం చెప్పాం కదా. ఓం, ఓలో ఎన్ని ఉంటాయి? ఎన్ని అక్షరాలు ఉంటాయి? మీరు చెప్పండి. ఆ దేహము, ఉ మనస్సు, మా గుణము. ఇవి దాటితే ఎవరున్నారు అక్కడ? ఇందా చెప్పున్నారు, ఇది దాటితే ఎవరున్నారు? అహమస్మి, నేను ఉన్నాను. ఇది పరమాత్మ. ఇప్పుడు దర్శనం చేద్దాము పరమాత్మను. ఎవరికి దర్శనం చేయాలని ఉంది చెప్పండి? దర్శనం చేయాలని ఎవరికి ఉంది? ప్రత్యక్షం కావాలని. ప్రత్యక్షం కావాలి ఎవరికి? ఎవరికి లేదా? స్వామి ఇది పెట్టింది మీకు ప్రత్యక్షం చేయడానికి. ఎవరికి ప్రత్యక్షం చేయాలని చెప్పండి? ఎవరికి లేదా? చేతులు ఎత్తండి మా, ఎవరికి లేదా? మీరు వద్దా మీకు? సరే చేద్దాం. పోయే శ్వాస మీద కాదు ధ్యాస, ఉండే నేను మీద ధ్యాస. ఒకసారి చెప్పండి. ఉండే, ఇప్పుడు ఉన్నది ఎవరు, పోయేది ఎవరు? దేహమో పోతుంది, శ్వాస పోతే ఏం లెక్క. కాబట్టి ఉండే నేను మీద ధ్యాస. కాబట్టి ఉండే నేను ఎప్పుడు ఉన్నాను? ఎప్పుడు ఉన్నాను? ఎట్లా ఉన్నాను? దేహము సంబంధం లేదు. ఇందాక చెప్పిన అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయం అవి శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. దేహం ఎన్ని మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను,
ఈ లోపల ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్నో క్రియ జరుగుతున్నాయి. నాకేమైనా స్పృహ ఉందా? లేదు. అట్లాగే మనస్సు, ఎన్నో ఆలోచన ఉంటాయి, గుణము, ఇవన్నీ సంబంధం లేకుండా నేను ఉన్నాను. ఇది పరమాత్మ. ఇప్పుడు దర్శనం చేయాలి. దర్శనం చేయాలంటే ఎట్లా చేస్తాం? ఎట్లా గుర్తుపట్టాలి? నేను ఉన్నా అని చెప్పావు, బాగానే మాట చెప్పాం, కానీ ఎట్లా గుర్తుపట్టాలి? అదే ఇక్కడ మనకు 5 లక్షణాలు నేను ఉన్నాను. అదే పంచమహాభూతంలో. అదే ఒక మాట చెప్పాను. ఇప్పుడు చూడండి, ఒక వస్తువును గుర్తుపట్టాలంటే ఏ విధంగా గుర్తుపడతాం? మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మీకు ఏదైనా స్పర్శ తగులుతుందా? స్పర్శ తగులుతుందా? ఏం తగలటం లేదా? కళ్ళు తెరవండి. మాట వినిపించిందా? మీరు కళ్ళు మూసుకున్నా స్పర్శ, గాలి స్పర్శ తగిలిందా? కన్ను మూసుకున్న చీకటి పగులని తెలుస్తుంది. కన్ను మూసుకున్నా తెలిసిందా? ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ ఏంటివి? మీరు ఆ లక్షణాలు బట్టి చెప్తున్నారు. అట్లాగే పరమాత్మకు నేను ఉన్నానుకు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏమి లక్షణాలు అవి అంటే సచ్చిత్ ఆనందం. సచ్చిత్ అనేది 3 లక్షణాలు. మళ్ళీ ఇప్పుడు చిదానందపురి స్వామి వారు కదా, కాబట్టి చిదానందపురి స్వామి వారు ఏమిటి అక్కడ అంటే సత్ మీది, అంటే నేను ఉన్నానని సత్ లక్షణం. సత్ అనేది ఎక్కడో లేదు. ఎందుకు? చిదానంద శివోహం శివోహం. చిదానందం అయితే ఇంకా ఇక్కడ ఎవరు? సత్ ఎవరు? సత్ ఎవరు? అహమస్మి, నేను ఉన్నాను, సత్స్వరూపము. కాబట్టి సత్స్వరూపాన్ని ఏం చేయాలి ఇప్పుడు? సత్ చిత్ చైతన్యం ప్రకాశం జ్ఞానం 3 లక్షణాలు. ఆనందం ఆనందం. ఎన్ని లక్షణాలు? 5. నేను ఉన్న లక్షణాలు ఏంటి? 5 లక్షణాలు. సత్ ఉండటము, సత్ ఉండటము. ఆకాశం, ఆకాశం చెప్తుంది, సత్ గురించి చెప్తుంది. వాయువు చైతన్యం, అగ్ని ప్రకాశం వెలుగు, ఉండటం, ఎట్లా ఉంది, ఏ విధంగా తెలియజేయటం. నీరు ఎరుక, భూమి ఆనందం. ఈ 5 లక్షణాలు పంచమహాభూతములన్నీ కూడా 5 లక్షణాలు చెప్తాయి. అట్లాగే నేను ఉన్నాను లక్షణం అంటే 5. 5లో దేన్ని బట్టి గుర్తుపడతాం మనము? అందరికి ఏమి కొరత, ఏమి ఆకలి ఏంటి, దాహం ఏంటి, ఆకలి ఏంటి? దాహం ఏంటి? ఆకలి లేదు అందరికి. ఎవరికి ఆకలి? శరీరానికి కాదు ఆకలి, మనస్సుకు ఆకలి ఏంటి? తీరిందా? మనకు ఇన్ని శరీరానికి ఇన్ని పెట్టాము, ఏమైనా ఆకలి తీరిందా? మనసు ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంది. దానికి ఆకలి ఏంటి? ఎట్లా తీరుతుంది? ఆనందం. అదే కదా నిత్యానందం పరమసుఖం. కాబట్టి ఆనందం అనేది ఎప్పుడైతే తగులుతుందో, మనసుకు స్పర్శిస్తుందో, మనసుకు అనుభూతికి వస్తుందో అది దర్శనం. దర్శనం అంటే ఎట్లా చేస్తాం? గాలి వీస్తుంది, స్పర్శతో వీస్తుంది అని చెప్పినాము. మళ్ళీ ఇక్కడ ఎట్లా చెప్పాలి? దేన్ని పెట్టి గుర్తుపట్టాలి మనము అంటే పరమాత్మ మనందరికీ ఏమి ఆకలి ఉన్నది? ఆకలి ఏమిటి? మనస్సు ఆకలి తీరలేదు. అందుకే ఆశ తీరుతుందా? ఎప్పుడు ఎందుకు? మనస్సు ఆకలి ఏంటి? మనసుకి ఏం ఆకలి అవుతుంది? చింతలు పెరిగిపోయినాయి. ఇప్పుడు అందరూ వృద్ధులైనారు. వృద్ధులైపోయి చింతలు పెరుగుతాయి, తగ్గుతాయా? ఎందుకు పెరుగుతాయి? అట్లాగే ఏంటంటే ధ్యానం అంటే ధ్యేయ చింతాయం. శంభు ధ్యానం అని అనుకోండి. అందరికి ప్రమాణం ఏంటి? ధ్యానానికి ప్రమాణం శంభు. శం అంటే సుఖం, భూ అంటే భవతి. ఏ ధ్యానం చేస్తే సుఖము కలుగుతుందో అది శంభు ధ్యానం. ఒకసారి అందరూ ధ్యానం చేద్దామా? ధ్యానంలో ఎవరు ప్రత్యక్షం కావాలి? పరమాత్మ. పరమాత్మ ఎట్లా గుర్తుపట్టాలి? మీకు ఏమిందో ఆనందం. ఇంతకాలం జీవితం అంతా చివరి వరకు వచ్చినాం. ఏమైనా ఆనందాన్ని ఎక్కడ రుచి చూసామా? చూడలేదా? నిత్యం మీరు అనిపిస్తున్న ఆనందమే, మీరు అనుభవిస్తున్న ఆనందం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆనందము, ప్రశాంతత మీకు ఇంటి దగ్గర ఉందా? మరి ఇక్కడ ఆనందం మీరు ప్రత్యక్షం ఏంటే కదా పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరు అనేది ఎట్లా గుర్తుపట్టాలి? మీరు లక్షణము గుర్తుపట్టాలి. ఉండటము. ఉండలేకపోతున్నానని ఇంట్లో చెప్పారా? చస్తున్నాను అన్నారా? ఎన్నిసార్లు అన్నారు చస్తున్నా అని? ఉండలేకపోతున్నాను ఎన్నిసార్లు చెప్పారు? చస్తున్నాను ఎన్నిసార్లు చెప్పారు? ఇక్కడ ఎట్లా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారు లేదా? అంటే ఉండటం అనేది ఆనందంగా, దేనితోనూ పోల్చుకోకుండా. దేహంతో పోల్చకూడదు, మనస్సు పోల్చకూడదు, గుణం పోల్చకూడదు. ఈ 3తో సంబంధం లేకుండా నేను ఉన్నాను. నేను ఉన్నాను దర్శనం చేద్దాం. ఎట్లా దర్శనం చేయాలి? ధ్యేయ చింతాయాం. ధ్యానం అంటే మీ చింతలన్నీ చితిపేర్చాలి.
అదే ధ్యానం. చింతలన్నీ ఏం చేయాలి? చితిపేర్చాలి. చింతలు చితిపేర్చే ఏమవుతుంది? చిత్ ఆనందం పుడుతుంది. చింతలు చితిపేర్చి ఏమవుతుంది? ఎట్లా పేర్చాలి చింతలు? కూర్చోండి, ధ్యానం చేద్దాం. అందరూ ఏం చేయాలి ఇప్పుడు? నేను నా దర్శనం చేయాలి. ఈ లక్షణాలు ఎట్లా మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ధ్యానం ఒకటే మంత్రం. ఏ మంత్రం? మంత్రోహం. భగవద్గీత ఏం చెప్తుంది? ఔషధం. ఇంకా మాది ఔషధాల గురించి చెప్పనే లేదు. సరే, అందరికీ ఔషధం ఒకటే ఔషధం. ఏం ఔషధం ఇచ్చారు? ఒకటే ఔషధం. ఏమిటి? అన్నిటికంటే ఉన్నతమైన ఔషధం అహం ఔషధం. అహం ఔషధం. నేను ఉన్నా అన్నది అందరికీ ఔషధం. నువ్వు చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతున్నాను జపం చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంతేనా? నేను ఉన్నాను జపం చేస్తావు, చచ్చే దేహము పోయేది నేను ఉన్నా అని పోతున్నావు. అంతే, అవునా కదా? అది ఔషధం. నువ్వు మరణిస్తున్న ఔషధం అదే, బతుకున్న ఔషధం అదే, లేచినదే, పడుకున్నదే, కూర్చున్నదే. ఎప్పుడైనా సరే నిరంతరం నీకు ఔషధం ఏంటి? అదే. ఇప్పుడు ఏం కావాలంటే మంత్రం కావాలి. మంత్రోహం. అహం ఏవ మంత్ర. నేనే మంత్రస్వరూపుడును. కాబట్టి ఏ మంత్రం చెప్పాలి ఇప్పుడు? ఓం అహం అస్మి. నేను ఉన్నాను. ఎప్పుడేం చెప్పండి మీకు అందరికీ ఒకటే నామమే. యూనివర్సల్, యూనిక్ అన్నమాట. కాబట్టి ఒక్కొక్కరు ప్రత్యేకము, అందరికీ ఏకము, సర్వనామము, సర్వులకు నామం. ఇదే జపం చేయాలి. ధ్యానంలో ఏం ఏం చేయాలి మీరు? ధ్యానంలో జపం చేయాలి. ఏం జపం చేయాలి? ఓం అహం అస్మి. నేను ఉన్నాను. నేను దేహం కాదు, మనస్సు కాదు, గుణము కాదు, కేవలం అతీతంగా ఉన్నాను. కేవలం ఉండటమే నేను, ఉండటమే ఆనందము, నేనే ఆనందస్వరూపుడను. ఇది మంత్రం యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎట్లా గుర్తుపట్టాలి? ఆనందం. మీలో ఆనంద స్వరూపాన్ని ఎప్పుడైతే గుర్తుపడతారో, దేంతోనూ పోల్చుకోకుండా, ఆనంద స్వరూపమే మీ స్వరూపం. దీనికి ఏమిటంటే, నీ నవ్వు నీ పూర్ణత్వం అని ఒక పాట ఉంది, కీర్తన. నీ నవ్వే నీ పూర్ణత్వము, నీవే పరమాత్మ. నీ నవ్వే పరమాత్మ. పరమాత్మను ఎక్కడో వెతకకండి. నవ్వటానికి ఏమైనా చేయాలా? ఏమైనా చేయాలో? పోవడానికి అన్ని చేస్తున్నాం మనం. ఉన్న నవ్వు పోగొట్టుకోవడానికి చేస్తున్నాం అన్ని, కానీ నవ్వటానికి ఏమీ చేయక్కర్లేదు. ఓం అహం నేను ఉన్నాను అని చెప్పుకుని చాలు, మీకు వస్తుంది. అది ఎట్లా జపం చేయాలనేది ఒకసారి చూడండి. అందరూ కూడా ధ్యానం చేసే పద్ధతి ఏమిటంటే, ధ్యానం కాబట్టి శంభు ధ్యానం చేయాలి. అదే సర్వశాస్త్రాలు చెప్పే ధ్యానం. ఈ కంటి యొక్క దృష్టి ఏం చేయాలి? ముక్కు కొనేందుకు పెట్టాలి. చూడండి, ఇట్లా అందరూ స్పృశించండి. ఈ అనామిక, ఈ చిట్కినలతో ఇట్లా, చిట్కినలు కాదు, అనామికతో ఇట్లా స్పర్శించండి ఫస్ట్. ఈ కంటిని రెండింటిని దీనికి మేళవించాలి. ఇప్పుడు రెండు కళ్ళకు ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఒకటే బిందువుని చూస్తుంది. ఆ చూసే బిందువు ఏం కావాలి? నాసికాగ్రం కావాలన్నమాట. ఇది టెక్నిక్ దీంట్లో. ఎప్పుడైతే మీరు నాసికాగ్రం పెడతారో, అందరు పెట్టండి, చేస్తూ వెళ్ళండి, సమయం లేదు మనకు. పెట్టారా? మీరు పెట్టడం కొంచెము కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే అటు ఇటు పోతుంటుంది, అందువల్ల స్పర్శించండి. అట్లా ధ్యాన ముద్రలో కూర్చోండి. ఇది ఎడమ చేయి పైన కుడి చేయి వేసి ఇట్లా కూర్చోండి, కదలకూడదు. మనసులో ఏం చెప్పాలి? మనసులో చెప్పుకోండి, ఓం అహం అస్మి. నేను ఉన్నాను. నేను దేహము కాదు, మనస్సు కాదు, గుణము కాదు, అతీతంగా నేను ఉన్నాను. కేవలం నేను ఉన్నాను. నేనే ఆనంద స్వరూపుడను. చెప్పేంత వరకు తీయద్దు, అట్లాగే ధ్యానం చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు చెప్పుకోండి, మళ్ళీ మర్చిపోకుండా. 5 నిమిషాల వరకు అట్లాగే కూర్చోండి. అందరూ చేతులు వేసుకొని 3 సార్లు అద్దుకు. ఇప్పుడు ఎవరెవరు దర్శనం చేశారు చెప్పండి.
ఆనందము అనుభూతి మీకు ఏమి కలిగింది? ఉం? ఇంతమంది ఉండి ఒకేదో కిరికిరి శబ్దాలు తప్ప ఇదే ఆనందం. ఆనందం అనేటువంటి పరమాత్మ ఎక్కడో లేడు, నిత్యము నాతో ఉన్నాడు అనకండి, నేనై ఉన్నాను. అందరు చెప్పండి, పరమాత్మ నేనే ఉన్నాను. గట్టి చెప్పండి, పరమాత్మ నేనే ఉన్నాను. నేను దేహము కాదు, మనస్సు కాదు, గుణము కాదు, కేవలం నేను ఉన్నాను. ఓం అహమస్మి. ఇదే పరమాత్మ స్వరూపం. లక్షణం ఏంటి? సత్, ఉండటం. ఉండలేకపోతున్నాను అన్నది ఎవరు? ఉన్నానను గుర్తించకుంటే, మీరు జపం చేయకుంటే ఉండలేకపోతున్నాను అంటారు. తర్వాత ఇంకా మితిమీరితే, శృతి మించితే ఏం చెప్తారు? చెప్పండి, వాణ్ణి నేను చెప్తా. ఎట్లా ఏం చెప్తారు చెప్పండి? ఇందాక చెప్పిన 2-3 సార్లు చెప్పిన, ఏమంటారు? శృతి మించితే ఏం చెప్తారు? చస్తున్నా అంటారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇట్లా ఉన్నాం కాబట్టి మనలో ఎక్కడికి వెళ్ళాలి? మనం ఉండటము. ఏమిటి? నేను ఉన్నాను. అయితే ఈ సారాంశాన్ని ఏం చెప్తుందంటే భగవద్గీత మనకు ఒక 3 శ్లోకాలు చూపిస్తుంది. ధ్యానమే మాత్రమే కాదు నాయన, సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంటే ఏమిటంటే ఆత్మ 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 అని ఎక్కడ వెదక్కండి, ప్రతి వస్తువు ఒక బోధ చేస్తుంది, ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. అది ఏమిటి? అజ్ఞానము ఉండటం. ఎట్లా ఉండగలవు? నీ ఉండలేని స్థితి ఏంటి, ఉండే స్థితి ఏంటి? ఈ యొక్క అభ్యాసమే అంతా. కాబట్టి ఇక్కడంటే ప్రతి పదార్థము ఆత్మ అంటే నేను ఉన్నాను బోధ, అహమస్మి బోధ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. పరమాత్మ అంటే నేను ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. బ్రహ్మ అంటే ఏంటి? ఎరుక. ఇప్పుడు ఈ వస్తువు, ఈ రాయి ఉంది, ఈ రాయి నాకు ఆలోచనలు ఉంటే దీని ఎరుక వస్తుంది. నేను ఉన్నాను, అహం బ్రహ్మాస్మి మంత్రం ఉంది, మీరు మర్చిపోవద్దు. అహం బ్రహ్మాస్మి మంత్రం ఏంటంటే నేను ఉన్నాను ఎరుకలో ఉంచుకోవడం అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఎరుక, నేను ఉన్నాను అన్నదాన్ని ఎరుకలో ఉండటం అహం బ్రహ్మాస్మి. కాబట్టి అహమస్మి అనేది ఏంటంటే బీజం. కాబట్టి పరంబ్రహ్మ అంటే పరంబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు అహమస్మి, అక్షర బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు అహమస్మి. అంటే ఈక్వేట్ చేయటం ఏంటంటే అన్ని పదములు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం అర్థం కాకుండా ఉండకూడదు. అంటే మళ్ళీ చెప్పండి, నేనే ఉన్నాను పరమాత్మగా. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఆత్మ అనేటువంటి సర్వభూతం అంటే ఏమున్నాయి ఇక్కడ? పంచమహాభూతంలో ఇవే కదా ఉన్నవి. ప్రతి పదార్థము బోధ చేస్తుంది, నేను ఉన్నాను బోధ. తర్వాత రెండో మంత్రం ఏంటంటే యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అంటే ఎవరైతే పశ్యతి సర్వత్ర, ఎక్కడున్నారు? అంతటా అహమస్మి నేను. కాబట్టి నేను ఉన్నాను ఎవరైతే దర్శనం చేస్తారో, ఎట్లా దర్శనం చేయాలి? చింతనం చేయాలంతే. మన్మనాభవ, మీ మనస్సును అహమస్మి నేను ఉన్నా అని చేస్తే మీకు ఆ లక్షణాలన్నీ మీకు ప్రవహిస్తాయి. మీ పిల్లవాడిని మీరు పిలిచారనుకోండి, పరిగెత్తుకుంటూ వస్తాడు లేదా? అట్లాగే మీ స్వరూపం, మీ పిల్లవాడు దూరం ఉన్నారా, మీరు దూరం ఉన్నారా, మీరు దగ్గర ఉన్నారా? మీకు మీ పిల్లవాడు దగ్గర ఉన్నారా, మీరు దగ్గర ఉన్నారా? వా, ఏమంత బాగా చెప్పాను, ఎవరి కాళ్ళకి దగ్గర. కాబట్టి నేను ఉన్నాను, జీరో డిస్టెన్స్. ఎట్లాంటిది? జీరో డిస్టెన్స్ అనమాట. నేనే ఉన్నాను. కాబట్టి ఇది పరమాత్మ స్వరూపం, కాబట్టి పరబ్రహ్మ. కాబట్టి యో మాం పశ్యతి సర్వత్ర, ఎట్లా దర్శనం చేయాలి? కన్ను మూస్తే దర్శనం అవుతుంది. దర్శనము ఆనంద రూపంలో మీకు అనుభూతి కలుగుతుంది. ఇది పరమాత్మ దర్శనం, నేను ఉన్నాను దర్శనం. చివరిది ఏమిటంటే ఇక్కడ ఏమిటంటే ధ్యానం చేస్తేనే దర్శనం కాదని భగవద్గీత వాక్యం స్టేట్మెంట్ చేస్తుంది. కేవలం ధ్యానం చేస్తేనే కాదు, సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే.
అంటే ఇదే కాదయ్యా, ధ్యానం చేస్తూ నువ్వు ధ్యానం ఎంతకాలం చేస్తావు, ఎంత కళ్ళు మూసుకుంటావు, ఎంత తెలుస్తావు. కానీ ధ్యానం కాదు. ధ్యానం ఏంటంటే ఒక స్థాయిని ఎదుర్కో, బ్రహ్మము, బ్రహ్మ విహారము. అంటే విశ్వమంతా ఎట్లయితే నిండి ఉందో పరమాత్మ స్వరూపము, అహమ స్వరూపము, దాన్ని అందుకోవటానికి, మనలో ముందు అనుభూతిలో తీసుకోవటానికి ధ్యానం చేయాలి. తర్వాత విహారం చేయాలి. ప్రహ్లాదుడు చేశాడు కదా విహారం, అట్లా విహారం చేయాలి. అంటే సర్వము ఎరుక స్వరూపం, ప్రతి పదార్థము నేనున్నాను బోధ చేస్తున్నది, నేనున్నాను యొక్క స్థితి చెప్. మీరు చూడండి, ఉదాహరణకు ఇక్కడికి వచ్చా చెప్పాను. ఇప్పుడు ఉన్నట్టుండి మీరు ఎక్కడికో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళానుకో, తిరుమల అట్లా వెళ్ళానుకోండి, మీకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? మంచి పర్వతం చూశారనుకోండి, మీకు ఆ చూసినంత మాత్రం చేతనే మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు ఇంట్లో ఉంటే, కొంపలో ఉంటే రావటం లేదు కదా. అక్కడ చూడడం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉన్నంత మాత్రం ఎట్లా వచ్చింది? ఇది సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే, నేను ఉన్నాను లక్షణాల యందు వర్తిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పరమాత్మ అనేది అహమస్మి, నేను ఉన్నాను స్వరూపం. కాబట్టి అందరూ కూడా ఏం చెప్పాలి ఇప్పుడు? ధ్యానం చెప్పండి అందరూ ఒకసారి. ఓం అహమస్మి, నేను ఉన్నాను. ఓం అహమస్మి, నేను ఉన్నాను. ఇది మంత్రము, భగవద్గీత మంత్రము. సర్వ పదార్థములు జపిస్తుంటే మంత్రం. దీనికి ఒక క్రమాలు చెప్పి ముగిద్దాము. ఇక్కడ ఒకటి చూడండి, అహం ఆత్మానం సృజామి, నేను ఆత్మగా సృజించుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా బోధ, ఇది ఆత్మ. ఆత్మ అంటే ప్రత్యక్షంగా చూడండి, ఇక్కడ ఏంటి? నేను ఉన్నాను, నేను బోధ చేస్తున్నాను. ఇదేంటి? ఇది బోధ అనేది ఆత్మస్వరూపం. అర్థమైందా? ఈ బోధన గ్రహించి ఎప్పుడైతే ఎరుకలో నిలుపుకుంటామో అది బ్రహ్మస్వరూపం. ధ్యానం చేస్తే ఇప్పుడు పిల్లవాడు చదువుకుంటాడు, ఇంటికి ఏం చేస్తాడు? చదివి లోపల జ్ఞాపకం పెట్టుకుంటాడు, అది ఎరుక. తర్వాత ఏం చేస్తాడు? రాస్తాడు. రాసినప్పుడు ఏమవుతుంది? అది బ్రహ్మస్వరూపం. కాబట్టి ఇట్లా ఏమిటంటే మనకు ధ్యానం ప్రాథమికంగా మనల్ని మన అనుభూతిలో తీసుకోవడానికి ధ్యానం చేస్తే అక్కడ అది శంభు ధ్యానం చేయాలి. ఇది సారాంశం అన్నమాట. అట్లాగే ఏమిటంటే ఇప్పుడు ఈ అందరికీ అర్థమైందా? అందరూ ఒక మాట మర్చిపోయాం. ఇందాక ధ్యానంలో ఏమి అనుభూతి కలిగిందో ఒకసారి చెప్పండి. ప్రశాంతత కలిగిందా లేదా అందరికీ? ఇదే పరమాత్మ. పరమాత్మ ఇంతకంటే వేరే ఎక్కడా లేడు. కాబట్టి మీ యొక్క ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం మనందరాన్ని. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మేము ఈ కరపత్రిక అంతా ఇచ్చారు, శ్రీకృష్ణానంద మఠం అని చెప్పి ఇక్కడ జమ్మమడుగులో. ఇక్కడ ఒకటి ఆధ్యాత్మిక వైద్య స్వామి వచ్చేసరికి మంచి బోధ చేస్తున్నారు. వైద్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా స్వామి చెప్పారు. నేను ఆ విషయం టచ్ చేయలేదు, అసలు దాన్ని మాట్లాడలేదు. ఆధ్యాత్మిక వైద్యం అంటే ఇక్కడ మంత్రం అహమస్మి, ఆధ్యాత్మిక వైద్యం చాలా చాలా ఇక్కడ ఉండే పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది అక్కడ. ఆ పేపర్ అందరికీ ఉంటుంది కాబట్టి ఇక్కడ జమ్మడిలో ఉంటుంది కార్యక్రమం, అందరూ రావచ్చు. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఇది స్వామివారు ఇందాక చెప్పారు, ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు మేము ఇక్కడే ఆడుకోవటము ఇవన్నీ కూడా స్వామివారు పంచినట్టు ప్రేమ వల్ల. ప్రేమ ఎట్లాంటిదంటే అసలు ఎవరు ఏమి వచ్చారు, ఏం తెచ్చారో అవన్నీ ఏమి ఉండవు. అక్కడ కూర్చోబెట్టి అక్కడ గదిలో నుండి ఇట్లా వచ్చి అక్కడ ప్రసాదం పెడతారు. ఫస్ట్ మొట్టమొదటి ప్రసాదం ఇస్తారు, అంతే అయిపోయాక. దాంతో అన్నీ మీకు వచ్చేసినట్టే. అన్నీ మీకు ఆప్యాయతలు, వాత్సల్యము, ఆయన యొక్క ప్రేమ అనేది, వాత్సల్యం అనేది విలువ కట్టనిది, అమూల్యమైనటువంటి యొక్క విలువను మనము దృష్టిలో పెట్టుకొని దాని యొక్క అనుభూతితో మళ్ళీ ఇక్కడ రాగలిగామంటే ఈ విలువ మీకు ఇంటి దగ్గర దొరికిందా? ఎందుకు లేదు? అదే చిదానందం. అంటే అక్కడ ఏంటి? ఆ వాత్సల్యం ఏమి ఇచ్చారు? ఏం ప్రసారమైంది మీకు? ఒక అనుభవము, ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏం చేస్తుంది? ఇక్కడి వరకు మళ్ళీ ఏమైంది? మళ్ళీ నడిపించింది అనమాట. అట్లా స్వామివారి నుండి ఆత్మానంద స్వామి మనకు ఒక ఆనందాన్ని పంచుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరీ జరగాలని కోరుకుంటూ ఆరాధన ఉత్సవాలు అందరిలో కూడా చిదానందము. పురి అంటే ఏంటి? పురి అంటే పురు పాలన పూర్ణయోహో అని అర్థం అనమాట. ధాతు యొక్క అర్థం అంటే మనల్ని చిదానందాన్ని తీసుకొని మనల్ని పాలించుకొని మనం పూర్తి చేసుకొని పూర్ణమైపోయి. ఏమిటి పూర్ణం? ఎప్పుడు పూర్ణం? అహమస్మి బీజం సిద్ధిస్తే అది పూర్ణం. కాబట్టి అటువంటి యొక్క స్థితికి మనం చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రణామములు. ఓం అహమస్మి. ఓం.